అందరికీ నమస్కారాలు. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటకాలు ఆడుతుందో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారని మనం స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికి తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికలపైన ఎవరైనా అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనం కేసు బుక్ చేసి ఇమీడియట్ గా వాళ్ళు అరెస్ట్ చేసి దానిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కూడా బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర హోంశాఖ సాయం వారిని వారి కొడుకుని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తతంగం అంతా కూడా గత 3 నెలలు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కేసులో ప్రత్యక్షంగా బండి సంజయ్ గారు కూడా మరి ఇక్కడ దీంట్లో ఒక కల్పిట్ గా ఉన్నాడు. దీంతో వారు కూడా ఈ నేరంలో భాగస్వాములు ఉన్నారు. ఎవరైతే అమాయక బాలిక పైన ఎవరైతే అత్యాచారం చేసారో బండి సంజయ్ గారి కుమారుడు మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా బండి సంజయ్ గారు బ్లాక్ మెయిల్ చేసేయడం చెప్పి స్పష్టంగా ఆధారంతో బయట ఉన్నది. అయినా దీంట్లో చర్య తీసుకోకపోగా మరి వారు దీంట్లో ఏమీ లేదని కాపాడే ప్రయత్నం జరుగుతా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో ఢిల్లీలో ఏమో కొట్లాడతారు, గల్లీలో ఏమో దోస్తాలు చేసుకుంటా ఉంటారు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న నమోదైనటువంటి కేసు అయితే పేట్ హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు అయితే కేసు పెట్టినారో మరి అది విచారణ జరగాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగవద్దంటే ఇమీడియట్ గా బండి సంజయ్ కుమార్ గారు తన ఒక కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. లేకున్నట్టయితే మోడీ గారి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తక్షణం వారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా మరి ఇంకా కూడా తప్పించుకునే ప్రయత్నం ఉంటా మళ్ళీ ఆ బాలిక పైన మళ్ళీ హనీ ట్రాప్ కేసు పెట్టే ప్రయత్నం జరుగుతా ఉన్నారు. అసలు 18 సంవత్సరాల నిండిన అమాయక పాపం మీద హనీ ట్రాప్ కేసు బుక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఈరోజు బండి సంజయ్ కుమార్ మాట్లాడే మాటలేమో కోటలు దాటుతాయి. దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా మీకు దేశం గుర్తొస్తలేదా, ధర్మం గుర్తొస్తలేదా? నిజంగా కూడా దేశం మీద ధర్మం మీద నీకు నిజంగానే గౌరవం ఉంటే తక్షణం రాజీనామా చేయాలి బండి సంజయ్ కుమార్ గారు. ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజానీకానికి అందరూ కూడా. డైరెక్ట్ ఆయన కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఆయన కూడా దాంట్లో ఉన్నాడు. నేరం ఆయన మీద కూడా మోపం జరిగింది. ఆయన కూడా కేసు బుక్ చేయాల్సిందే. కాబట్టి 10 అడ్డు పెట్టుకొని ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేయడం అనేది సబబు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ బాధితురాలు తన పక్షాన వారి కుటుంబ పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఇప్పటికే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కనుక కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగడానికి సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇంత పట్టబయలు 3 సార్లైన మా యొక్క పార్టీ కరీంనగర్ లో 3 సార్లు శాసనసభ్యుడు మా యొక్క గంగుల కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. కేవలం బండి సంజయ్ గెలిచింది ఎంపీ అంటే రామ మందిరం దేవుని పేరు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు బండి సంజయ్. సొంత బలం లేదు. ఎలక్షన్స్ ముందేమో చిప్ప చేత పెట్టుకుని నాకు ఏం లేదని చెప్పి అమాయకుని అన్ని తాకట్టు పెట్టుకున్నా అని చెప్పేసి ప్రజలకి దండం పెట్టుకుని గెలిచిన తర్వాత 100 కోట్లు ఏడికేలు వచ్చిన బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం.
సమానం చెప్పాలి. మన జరిగిన కరీంనగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టినా అడుగుతున్నాం ఈరోజు మేము. కాబట్టి చాలా క్లియర్ గా నీ యొక్క రాజకీయ చరిత్ర అందరికి తెలుసు. 2018కి ముందు ఏముంటే నువ్వు, ఈ రోజు ఏమున్నావు నువ్వు? బ్లాక్ మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా నీ బీజేపీ పార్టీని, నీ ధర్మాన్ని అంతా కూడా కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టినటువంటి నాయకుడు బండి సంజయ్. ముసలి కన్నీరు గారుస్తా ఉంటాడు, ముసలి కన్నీరు వేస్తా ఉన్నాడు. ఏదైనా సరే వాస్తవం ప్రజలకు తెలుస్తుంది. నిజాలు తెలియడానికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈ రోజు బయటపడ్డది బండి సంజయ్ యొక్క అసలు నిజ స్వరూపం. ముసలి కన్నీరు కాదు, కళ్ళకి నీళ్లు పెట్టుడు కాదు, దేవుని పేరు ఎప్పుడు కాదు, ధర్మం పేరు ఎప్పుడు కాదు. ఇమీడియట్ గా రాజీనామా చేయి. చేసినాక నువ్వు నిర్దోషివా దోషివా నిరూపితమవుతుంది. కాబట్టి ఈ యొక్క ముసలి కన్నీరు కారణం పనిచేయాలి బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. పోక్సో కేసు కంటే ముందే హనీ ట్రాప్ కేసు అయింది, కాకపోతే టీఆర్ఎస్ నాయకులు హనీ ట్రాప్ కేసు జరగక ముందే పోక్సో కేసు అయిన తర్వాత హనీ ట్రాప్ కేసు ముందు చేస్తున్నారు. ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే 18 సంవత్సరాలు నిండని అమ్మాయి మీద పోక్సో హనీ ట్రాప్ కేసు అనేది వర్తించేది. అదొక దౌర్భాగ్యమైన ఆలోచన, తెలివి తక్కువ ఆలోచన. చెప్పేటోనికైనా వినడానికి వినాలి కదా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 18 సంవత్సరాలు నిండని ఒక అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు పెట్టిందంటేనే ఆయన ఒక పనితీరుతున్న ఆలోచన విధానం దొరపడం పడతాం. అసలు 18 సంవత్సరాలు నిండని ఒక అమ్మాయి మీద వర్తించే హనీ ట్రాప్ కేసు. ఇది బండి సంజయ్ అంటే ఇదంతా కూడా హనీ ట్రాప్ కేసు పెట్టిన తర్వాతనే బయటపడ్డే ఇవన్నీ కూడా. అప్పటి వరకు కూడా దాపరికాలు అన్ని దాచిపెట్టి అన్ని కూడా వారిని బ్లాక్ మెయిల్ చేసి నేను కేంద్ర మంత్రి కూడా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్ లో గంటలు కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారితో లాలొచ్చి పడి కేసు కాకుండా ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు సెక్షన్స్ కూడా నామాత్ర సెక్షన్ పెట్టి ప్రయత్నం చేసి కొన్ని సెక్షన్స్ పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా వారు దొంగల గుంతలో వాళ్ళే పడ్డారు. వారు ఎప్పుడైతే ఈ హనీ ట్రాప్ కేసు పెట్టిన తర్వాతనే వాస్తవాలు బయటపడ్డాయి. వారంతా వారే బండి సంజయ్ కుమార్ గారు వారి కొడుకే ఒప్పుకున్నారు. ఆ పాపతో 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిని మాకు సహచరంగా మాకు రిలేషన్షిప్ ఉన్నది, మేము తిరిగినాము, గుళ్ళు పోయినాము, గోపురాలు పోయినాము, యాత్రలు పోయినాము, చాలా ప్రాంతాలు తిరిగినాము, నైట్ పార్టీలు చేసుకున్నాము, 31st నైట్ పార్టీ చేసుకున్నాము, వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకా దీనికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కాదు, వారే ఒప్పుకున్నారు. లిఖితపూర్వకంగా పోలీసుల కేసు ఇచ్చారు. ఇది ఈరోజున్న రాష్ట్రంలో పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రజలు ఆలోచన చేయాలి. దేవుని పేరు మీద, ధర్మం పేరు మీద చెప్పుకుని వచ్చే నాయకులను నమ్మొద్దు. ఇలాంటి నాయకులు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు. నిజంగా నువ్వు నీ ధర్మం పైన నీ యొక్క దానిపైన నమ్మకం రాజీనామా చేయి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఇంకెన్నో దాచిపెడతావు? ఎంతమంది బెదిరిస్తావు? ఎంతమంది బ్లాక్ మెయిల్ చేస్తావు? ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు కదా. రేవంత్ రెడ్డి నీకు కాపాడుతావు అనుకుంటే మాత్రం నీకు భ్రమ. తప్పకుండా ప్రజాక్షేత్రంలో నీకు గుణపాఠం తప్పదు. దొరికినటువంటి ఈ యొక్క దొంగని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోవడం, మరి దానిపైన విచారణ జరపకపోవడం అనేది పూర్తిగా తమ యొక్క అధికారులంతా కూడా దుర్వినియోగం చేసే విధంగా కనపడతా ఉందని చెప్పేసి తెలుస్తా ఉన్నది. కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గరనే ఉన్నది. మరి వారు సమానం చెప్పాలి. ఇప్పటికే మూడు రోజులు కావస్తా ఉన్నది. దానిపైన ఎలాంటి వివరణ లేదు. దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమాయక బాలిక వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీజేపీ నాయకులు సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాటలు మీరు పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఈ రోజు బండి సంజయ్ గారు మనం చూసినాం 3 రోజుల క్రితమే పుట్టకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు పుట్టిరో అని చెప్పి అడిగిన మొన్న. ఈరోజు సమానం చెప్పాలి బండి సంజయ్ గారు. ఎవరెవరు పుట్టిరో నువ్వు సమానం చెప్పాలి. బయటకు వచ్చి ఇప్పుడు ముఖం దాటేసుకోవడం కాదు, నీతులు మాట్లాడడం కాదు, వేషాధారణకు మాత్రము అంత పవిత్రము, కానీ చేసేదంతా కూడా పాపాలే. నువ్వు చేసిన చరిత్ర కూడా అంతే, నీ చరిత్ర కనబడతా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా బండి సంజయ్ యొక్క రిజిగ్నేషన్ ని, దాని యొక్క రాజీనామాని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేకపోతే వారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఇదే కొనసాగితే అంటే ఉన్నోనికి ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా? కేంద్ర మంత్రి కొడుకైతే ఒక న్యాయం, అమాయక పేదల పిల్లలైతే ఒక న్యాయమా? చట్టం అనేది అందరికి సమానంగా ఉండాలి.
దీంట్లో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా దీంట్లో ప్రజాఉద్యమాలు తప్పవు. పెద్ద ఎత్తున ఈ మహిళా లోకాన్ని జాగృతం చేసి ఈ బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను బయటపెట్టి ఏ రకంగా అమాయక బాలికకి ఏ రకంగా మోసం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం అని చెప్పి మేము మిట్టగడతామని చెప్పి సందర్భంగా మనకి చేస్తా ఉన్నాం.